ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథం విద్ధి మనః ప్రగ్రహమేవచ అనేటటువంటి శ్లోకం ఆధారంగా మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 13వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 13వ అధ్యాయం చాలా విశేషణాలతో కూడుకున్నటువంటి అధ్యాయం. అంటే ప్రతి ఒక్క అధ్యాయము కొన్ని విశేషణాలని చెప్పినటువంటిది. తద్వారా మన జీవితానికి ఏమిటి అన్వయం చేసుకోవాలి అని మనం తెలుసుకునేటటువంటి పురాణం. అయితే ఈ 13వ అధ్యాయంలో వేణుడు పృథు చక్రవర్తి తాలూకా ఉపాఖ్యానం దగ్గర మనం చెప్పుకుంటున్నాం. కిందటి వీడియోలో ఈ వేణుడి తాలూకా రాజాశ్రయంలో ఉండేటటువంటి మహర్షులు, బ్రాహ్మణోత్తములు, సత్పురుషులు, ధార్మికబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించేటటువంటి వారందరూ కూడా వేణుడి తాలూకా వికృత చేష్టలు చూసి భయపడి వారందరూ కూడా శ్రీహరి కోసం మనం సత్రయాగం చేద్దాం, ఆ యాగ ఫలితంలో 6వ భాగం నీకు కూడా చెందుతుంది, ఆ యాగం ద్వారా యావత్తు రాజ్యము నీవు కూడా సుఖ సంతోషాదులుగా ఉందురు కానీ అని చెప్పుకునేటటువంటి ఘట్టం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. అక్కడ ఆఖరి శ్లోకం ఏమిటి చెప్పుకున్నామో తర్వాత ఆ వేణుడు ఎలా ఏమిటి మాట్లాడారో ఇవన్నీ కూడా మనం ఈ ఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యజ్ఞేశ్వరో యేషాం రాష్ట్రే సంపూజ్యతే హరి తేషాం సర్వేప్సిత వాప్తి దదాతి నృపభూభృతం అన్న శ్లోకం దగ్గర కిందటి వీడియోలో ఆపుకున్నాం. ఇక్కడ ఆ మహర్షులు, బ్రాహ్మణులు, సత్పురుషులు ధార్మికబద్ధంగా జీవనాన్ని సాగించేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ వేణ మహారాజు దగ్గరికి వచ్చి, ఓ నృపేంద్ర, ఎవరి రాజ్యంలో యజ్ఞ యాగాది క్రతువులు జరుగుతాయో, యజ్ఞేశ్వరుడైనటువంటి శ్రీహరి పూజింపబడతాడో ఆ రాజ్యంలో ఆ రాజు యొక్క సమస్తమైనటువంటి మనోభీష్టములు ఆ శ్రీహరి తీరుస్తాడు అని ఈ మహర్షులందరూ కూడా, పెద్దలందరూ కూడా ఆ వేణ మహారాజుకి, వేణుడు అనే మహారాజుకి హితబోధ చేశారు. కానీ ఆ వేణుడి తాలూకా తాతగారు, అమ్మమ్మ మృత్యుదేవత కదా ఆవిడ తాలూకా ఈ దోషం ఈ మనవుడికి తగిలేసరికి మంచి మాటలు ఏవి కూడా బుద్ధికి చేరలేదు. బుద్ధికి చేరకపోయేసరికి ఆయన ఎంతటి భయంకరమైనటువంటి మాటలు మాట్లాడారో ఈ వచ్చేటటువంటి ఘట్టంలో తెలుస్తుంది. ఒక మహారాజు అయినటువంటి ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చున్నటువంటి ఒక మనిషి, ఒక మానవుడు ఎలాంటి పరిస్థితిలో ఉండాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, మంచి 10 మంది దగ్గర తెలుసుకొని 10 మందికి మంచిని చెప్పేటటువంటి స్థానంలో ఉండేటటువంటి ఆయన తన నడవడిక ఎలా నడుచుకోవాలి అన్నది తెలిసి ఉండాలి రాజులకి, ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉండేటటువంటి వారందరికీ కూడా. కానీ ఇక్కడ ఈ వేణుడు చెప్పినటువంటి మహాభయంకరమైనటువంటి శ్లోకాలు మనం చెప్పుకుందాం. ఎందుకంటే బుద్ధి మాంద్యం పడితే, బుద్ధి అధోగతి పాలైతే మంచి మాట చెవికి ఎక్కదు. ఏనాడైతే చెవికి మంచి మాట ఎక్కదో జీవితం సర్వనాశనానికి హేతు అవుతుంది, సర్వనాశనానికి కారణం అవుతుంది. అదే అలాగ మన జీవితం కాకుండా మనం భగవంతుడి పట్ల ఎంత శ్రద్ధగా ఉండాలి, భగవంతుడి కోసం మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుని మాట్లాడాలి, భగవంతుడి కోసం ఆలోచన చేసేటప్పుడు కానీ, ఆరాధన చేసేటప్పుడు కానీ మన మాట తీరు, జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి అన్నారు కదా, ఆ మాట తీరు ఎలా ఉండాలి అన్నది ఇక్కడ ఈ వేణుడి తాలూకా ఉపాఖ్యానంలో మనకు తెలుస్తుంది. వేణుడు చేసినటువంటి కొన్ని దుర్మార్గపు మాటల వలన, చెప్పినటువంటి మాటల వలన మనం జీవితంలో సత్పురుషుల పట్ల
సద్బ్రాహ్మణుల పట్ల, అలాగే మనకన్నా చిన్నవారైనటువంటి వారి పట్ల, చిన్నవారంటే వయస్సులో అని కాదు, హోదా అంతస్తు మిగిలినటువంటి ఉద్యోగ వ్యవస్థలలో వారి వారి తాలూకా ఉండేటటువంటి ఈ మేము వీరికన్నా గొప్పవాళ్ళము అనేటటువంటి భావనని తగ్గించుకొని ఎంత చక్కగా మనం జీవనాన్ని సాగిస్తే అంత అద్భుతమైనటువంటి భగవంతుడి ఆశీర్వచనం మనకి దొరుకుతుంది. అది మానేసి మనం వేణుడిలాగా వేణ మహారాజులాగా తయారైతే ఏమిటి జరుగుతుందో ఈ ఘట్టంలో మనకి తెలిసేటటువంటి అవకాశం ఉన్నది. కావున అందరూ కూడా ఈ వేణుడి తాలూకా చరిత్రని కాస్త గంభీరంగా జాగ్రత్తగా వినండి. ఈ మహర్షులందరూ కూడా, సత్పురుషులందరూ కూడా రాజ్యంలో నీ తాలూకా పరిపాలన ఇది సరికాదు, నీ పాలన ఏమాత్రం కూడా నలుదిక్కులా పాటించావు, శ్రీహరి లేడు, నా వేష్టం, అలాగే నా యజష్ఠ్యం, నా హోతవ్యం, నా దాతవ్యం, యజ్ఞయాగాది కృతువులు చేయొద్దు, అలాగే మిగతా అగ్నిదేవతలను విరాల్చొద్దు, అలాగే మిగతా హవిర్భాగాలేమి దేవుళ్ళకి అని వేరేగా ఇవ్వకండి, అంతా నాకే అని ఈ ప్రకారమైనటువంటి పెడబుద్ధులలోకి వస్తున్నాయో, నీకు ఆ పెడబుద్ధులు పోయి సద్బుద్ధి కలగాలి అంటే శ్రీహరి పాదాలని ఆశ్రయించాలి. పోనీ నీవు ఆశ్రయించక్కర్లేదు, నీ దగ్గర మేము ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి మేము నీ తాలూకా పరిస్థితిని మార్చమని, ప్రవర్తనని మార్చమని ఆ శ్రీహరిని వేడుకుంటాము, దానికి సత్రయాగం చేస్తాము అని అన్న తర్వాత ఆ వేణ మహారాజు మాట్లాడినటువంటి చాలా మనం చెప్పుకోవడానికి కూడా భయపడేటటువంటి రకంగా మాట్లాడారు ఆయన. అవి ఏమిటన్నవి ఇక్కడ తెలుసుకునేటటువంటి ప్రయత్నం మనం చేద్దాం. వేణ ఉవాచ మత్తః కోభ్యధికోస్తి కోభ్యధికోన్యస్తి యస్యారాధ్యో మమాపరః కోయం హరిరితి ఖ్యాతో యోయం యజ్ఞేశ్వరో మతః. చాలా విచిత్రమైనటువంటి మాటలు. మనం దాన్ని ఆలోచన చేస్తే విచిత్రంగా ఉంటుంది, కానీ కాస్త లోతుల్లోకి వెళ్ళి చూస్తే భయంకరంగా ఉంటాయి మాటలు. వేణుడు అంటున్నాడు ఇక్కడ, నాకన్నా అధికుడు ఎవడున్నాడయ్యా మీకు ఇక్కడ? నేను ఆరాధింపవలసినటువంటి వాడు వేరేగా ఎవడున్నాడు? మీచే హరి అని చెప్పబడే అతగాడు ఎవడు? మీరు యజ్ఞేశ్వరుడు అంటున్న వాడు ఎవడు? చూడండి, ఇక్కడ ఏకవచన సంబోధం భగవంతుడికి ఎంత దుర్మార్గంగా చేశాడో వేణుడు. అది జాగ్రత్తగా మనం తెలుసుకోవాలి కదా. ఏకవచన సంబోధం మనకన్నా ఒక్కరోజు వయస్సులో పెద్దవాళ్ళకే మనం చెయ్యం కదా. అలాంటిది సర్వ జగన్నియామకుడైనటువంటి శ్రీహరి కోసం నాకన్నా అధికుడు ఎవడు మీరు అంటున్నారే హరి, వాడెవడు? వాడు అసలు ఎక్కడుంటాడు వాడు అని ఇంత దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నాడే వేణుడు. ఆ ఒక్క వేణుడు హరి గురించే కాదు, ఇంకా మిగతా దేవతల గురించి ఏమిటన్నాడో అది మనం కాస్త విందాం. ఎందుకు వినడం? ఒకరు భగవంతుడి కోసం నింద చేస్తే భగవంతుడు ఎలాంటి విపత్తుని సృజిస్తాడు అతనికి అన్నది ఇక్కడ తెలుస్తుంది ఈ ఘట్టంలో. బ్రహ్మ జనార్దన శంభు ఇంద్రో వాయుర్యమో రవి హుతభుగ్ వరుణో దాత పూష భూమి నిశాకర ఏతే చాన్యే చ ఏ దేవా శాపానుగ్రహకారిణ నృపస్యైతే శరీరస్థా సర్వదేవమయో నృప. ఎవరయ్యా జనార్దనుడు? ఎవరయ్యా బ్రహ్మ? ఎవడా శంభుడు? శంభుడు అన్నవాడు ఎవడు? ఎవడా ఇంద్రుడు? ఎవడా వాయువు? ఎవడా యముడు? ఎవడా రవి? అలాగే ఎవడు దాత? ఎవడు పోష? ఎవడు భూమి? ఇదంతా ఎవరయ్యా? వీళ్ళందరూ నాకు శాపమివ్వడానికి కానీ, నాకు ఆశీర్వచనం చేయడానికి కానీ కారణభూతులైన ఏ దేవతలైతే ఉన్నారో వారందరూ ఎవరు? వారందరూ కూడా నృపాలుని శరీరంలోనే ఉంటారు, కానీ నరపాలుడే మీ అందరికీ ప్రభువు, వేరే ప్రభువు లేడు అని. ఇందాకటి శ్లోకంలో నాకన్నా అధికుడు ఎవడున్నాడు అన్నాడు కదా, భయంకరంగా. కానీ ఇక్కడికి వచ్చేసి ఎవడూ లేనటువంటి వాడు ఆ వేణుడు. వీరందరూ ఉన్నా సరే వారందరూ కూడా మహారాజు తాలూకు శరీరంలోనే ఉంటారు కదా. ఆ మహారాజు లేనటువంటి నేనే మీకు దేవుణ్ణి కదా, నేనే భగవంతుణ్ణి కదా, శాపం కానీ వరం కానీ ఇవ్వాల్సినటువంటి అధికారం నాకే ఉన్నది కదా అన్నట్లుగా ఇక్కడ ఆ వేణుడు మాట్లాడేసరికి ఉండేటటువంటి చుట్టుపక్కల వేణుడు అనే మహారాజు చుట్టూ ఉండేటటువంటి మహర్షులు కానీ సత్పురుషులు కానీ
ధర్మబద్ధమైనటువంటి మార్గంలో నడిచేటటువంటి వారందరూ కూడా ఆ మాటలు విని హతాశులైపోయారు, భయకంపితులైపోయారు. భగవంతుణ్ణి నిందించడం అంటే ఆ నింద తుల్యా స్తుతిర్ మౌనిహి అనేసి అని అంటారు కదా. ఆ నింద వినేసరికి వీరందరికీ కూడా ఏమిటి అనాలో ఏమిటి చెయ్యాలో కూడా బోధపడలేదు ఉండేటటువంటి వారందరికీ కూడా. అయితే ఏతత్ జ్ఞాత్వా మయా జ్ఞప్తం యథావత్ క్రియతాం తథా న దాతవ్యం న హోతవ్యం న యష్టవ్యం చ భోద్విజాః అన్నాడు. ఈ విషయం మీరు తెలుసుకోండి, రాజు కన్నా అధికుడు మరొకడు లేడు. అలాగే నేను ఎలా అయితే ఆజ్ఞాపించానో, నా చేత ఎలాగైతే ఈ రాజ్యంలో ఉండాలి అని ఆజ్ఞాపించబడిందో మీరందరూ కూడా అదే విధంగా వ్యవహరించండి. మీరు దానాలు చేయకండి, మీరందరూ కూడా హోమాలు చేయకండి, యజ్ఞయాగాది క్రతువులు చేయకండి, ధార్మికబద్ధమైనటువంటి జీవితాన్ని సాగించకండి అని ఆ వేణుడు ఉన్న మహర్షులకి, సత్పురుషులకి, ధర్మ మార్గంలో నడిచినటువంటి వారందరికీ కూడా చెప్తున్నాడు. ఈ మాటలంటూ కూడా మరొక శ్లోకంతో ఈ వేణుడితో మాటలు పూర్తయిపోతాయి. అవి ఏంటంటే, భర్తృశుశ్రూణం ధర్మో యథా స్త్రీణాం పరోమతః మమ ఆజ్ఞాపాలనం ధర్మో భవతాం చ తథాద్విజ. ఇక్కడ వేణుడి దృష్టిలో భర్త తాలూకా మాటల్ని వినడమే భార్య తాలూకా కర్తవ్యము. ఆ మాటలు విని భార్య భర్తకి శుశ్రూష చేస్తూ జీవించాలి. అలాగే మహారాజు తాలూకా ఆజ్ఞలని మీ అందరూ కూడా శిరోధార్యంగా భావించి ఆ ప్రకారంగానే నడుచుకోవాలి తప్ప వేరు విధంగా నడుచుకోకూడదు అని చెప్తున్నాను. ఇందులో మనం తెలుసుకోవలసినటువంటి చాలా క్లేశమైనటువంటి మాట. వీర మహారాజు స్త్రీలని ఇక్కడ కాస్త కించవరుస్తున్నట్టుగా మనకి కనిపిస్తున్నది. ప్రత్యక్షంగా ఆ శ్లోకంలోనే చెప్పాడు, భర్తృ శుశ్రూణాంచ ధర్మో. భర్తకి సేవ చేస్తూ శుశ్రూష చేస్తూ భర్త చెప్పినటువంటి మాటలనే శిరోధార్యంగా భావించి తన జీవితంలో నడుచుకునేటటువంటిది భార్య, స్త్రీ అన్నది. కానీ మన పురాణాలు ఏవి కూడా అలా చెప్పలేదు. భర్త వేరు, భార్య వేరు కాదు, ఆడ వేరు, మగ వేరు కాదు, ఆడజన్మ వేరు కాదు, మగ జన్మ వేరు కాదు. బ్రహ్మ సృష్టిలోనే పరమేశ్వరుడు మొట్టమొదటిలోనే పుట్టడంతోనే అర్ధనారీశ్వర స్వరూపంగా బ్రహ్మ తాలూకా భ్రూ మధ్యస్థానంలోంచి ఉద్భవించారు అని మనం చెప్పుకున్నాం కదా. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పారు కదా, ఈ విష్ణు పురాణంలోనే కింద వీడియోల్లోకి మనం వెళ్ళినట్లయితే ఈ విష్ణు పురాణంలోనే బ్రహ్మదేవుడు చెప్పారు కదా, అర్ధనారీశ్వర స్వరూపంగా వచ్చినటువంటివి నీవు రెండు భాగాలుగా మారి పురుష రూపము స్త్రీ రూపము పొందు అని బ్రహ్మదేవుడు ఆజ్ఞ మేరకు ఆ పరమేశ్వరుడైనటువంటి శ్రీ సర్వ జగన్నియామకుడైనటువంటి రుద్రుడు పరమేశ్వరుడిగా, పార్వతిగా, అమ్మవారిగా మారారు కదా. అక్కడ కదా బ్రహ్మలోంచి ఉద్భవించినటువంటి స్త్రీ పురుషులు ఇద్దరు కలిసి పుడితే వారిద్దరిని వేరు కమ్మను అంటే అప్పుడు స్త్రీ వేరు పురుషుడు వేరుగా ఇక్కడికి వచ్చేసరికి వేరుడు ఏంటంటున్నాడు, బ్రహ్మలోంచి పుట్టడం కాదు, పురుషుడు వేరు స్త్రీ వేరు, భగవంతుడు వేరు నేను వేరు, ఆ భగవంతుడు ఎవడో ఎక్కడో లేడు నాలోనే ఉన్నాడు. స్త్రీ భర్త తాలూకా శుశ్రూష చేస్తూ సేవ చేయడమే స్త్రీకి పరమధర్మము అని ఇక్కడ ఆ వేణుడు ఒక అపప్రదని ఒక స్త్రీల యందు ఉంచాడు. తర్వాత వచ్చేటటువంటి ఘట్టంలో స్త్రీ వలన జగత్తుకి ఎంత మహా ఉపకారాలు జరిగాయి అన్నది మనం తెలుసుకోవచ్చు. వచ్చే ఘట్టాలలోనే కాదు, ఇంతకుముందు ఘట్టం అయింది కదా, లక్ష్మీదేవతలకు ఆవిర్భావము, లక్ష్మీ సర్వ వ్యాపకత నిరూపణము, అలాగే అమ్మవారు అమృతోద్భవి అయినటువంటి అమ్మవారు అమృతాన్ని దేవతలందరికీ పంచిపెట్టడానికి వచ్చినటువంటి అమ్మవారు కదా. ఈ ప్రకారంగా మనం కింద ఘట్టాల్లో సముద్ర మదనం అనేటటువంటి ఘటనలో చెప్పుకున్నాం కదా. స్త్రీ అంత చులకన భావంతో చూసినటువంటిది వేణుడు. జీవితంలో మనిషి నడవడికలో తనకన్నా అధికులు లేరు, తనకన్నా అధములే ఉన్నారు అన్నటువంటిది ఎవరైతే జీవితానికి అపార్థం చేసుకుని నడుస్తూ ఉంటారో వారందరికీ కూడా ఇది ఒక ముట్టికాయ లాంటిది. ఇక్కడ ఆ వేణుడు చెప్తున్నాడు, స్త్రీకి భర్త చెప్పినటువంటి మాటే పరమధర్మము అని ఎలా ఉందో అదేవిధంగా మీరు కూడా ప్రభువైన నా ఆజ్ఞాపాలనమే కర్తవ్యంగా వహించండి అని వేణుడు చెప్తున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి మాటలు చెప్తున్నాడు కదా వేణుడు. ఇంకా
ఈ సప్తమహర్షులు అంటే వారు ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం వేణ మహారాజు మనస్సు మార్చడానికి చేస్తున్నారు ఇక్కడ. దేహ్యనుజ్ఞాం మహారాజా మా ధర్మో యాతు సంక్షయం హవిషాం పరిణామోయం యదేతదఖిలం జగతు. మళ్ళా మహర్షులు చెబుతున్నారు, ఓ మహారాజా మాకు ఆజ్ఞను ఇప్పించు, ఎన్నడూ ధర్మనాశం జరగకూడదు, ఈ సకల జగత్తు దేవతలకు ఇచ్చినటువంటి హవిర్భాగముల యొక్క పరిణామమే కానీ వేరొకటి కాదు అని మహర్షులు చెప్తున్నారు. భగవంతుడి నుంచి పుట్టినటువంటి సృష్టి కోసం ఆ భగవంతుడినే మనం అర్చన చేస్తున్నాం కదా, ఆ భగవంతుడే మనకి విభూతిగా అష్టైశ్వర్యాలని కానీ ప్రకృతిలో ఉండేటటువంటి సమస్తమైనటువంటివి కూడా మనకి అందింపజేస్తున్నాడు కదా. అంతటి మహోత్కృష్టమైనటువంటి ఆ రూపాన్ని మనం మార్చి నీవే భగవంతుడిగా ఉంచకూడదు, ఊహించుకోకూడదు, ధర్మనాశనం నీవు చేయకూడదు అని హితబోధ చేస్తున్నారు. ఇది విజ్ఞాప్యమానోపి న వేనః పరమర్షభై యదా దదాతి నానుజ్ఞాం ప్రోక్త పునః పునః. నీవు నడిచేటటువంటి నడవడిక ఆ మార్గం చాలా తప్పుడు మార్గము అని ఎన్ని విధాలుగా ప్రోక్త పునః పునః చెప్పడం మరలా చెప్పడం ఎన్ని విధాలుగా ఆ వేణ మహారాజుకి నచ్చజెబుదామని ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా సరే ఆయన వినలేదు సరికదా. ఆయన వినకపోయేసరికి సత్పురుషులకి ఆగ్రహం తెప్పించిన వాడయ్యాడు. ఆ ఆగ్రహం వలన వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు, ఆ నిర్ణయం వలన ఆ రాజ్యంలో వచ్చినటువంటి విపత్తి ఏమిటి, ఆ భూమి మీద వచ్చినటువంటి భయంకరమైనటువంటి విపత్తి ఏమిటి, ఇవి అన్నీ కూడా ఈ వచ్చేటటువంటి ఘట్టంలో మనం చెప్పుకుందాం. అందుకు మనం ఈ పురాణం ఈ వీడియోలో మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి, మన మంచి కోరినటువంటి మిత్రులు కానీ గురువులు కానీ సరే, మిగతా బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే 1కి 10 సార్లు చెబుతారు, ఇలాగ నడుచుకుంటే నీకు జీవితానికి చక్కనైనటువంటి సన్మార్గాన్ని ఉపదేశించేటటువంటి వారందరూ కూడా జీవితానికి చక్కనైనటువంటి మాటలు చెబుతుంటారు. మన జీవితం పూల పానుపు మీద నడిపించడానికి తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి స్నేహితులు మంచి స్నేహితుల దగ్గర నుంచి మంచి మాటలు మనకు చెబుతారు. ఏనాడైతే ఆ మంచి మాటలు మన చెవిని పడవో ఆనాడే మన జీవితం పాతాళానికి తొక్కబడుతుంది. అంతవరకు తెచ్చుకోకూడదు అనేటటువంటి భావన మనం ఈ వీడియోని ఆపుతున్నాం. అంతవరకు వచ్చేటటువంటి ఘట్టంలో ఈ వేణుడి తాలూకా ఇంతటి దుర్మార్గపు చేష్టలకి మహర్షులు ఎలాంటి శిక్ష విధించారు, తద్వారా ఆ రాజ్యంలోనే ఎలాంటి విపత్తు సంభవించింది, అవన్నీ కూడా వచ్చే ఘట్టంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైతే ఈ వీడియో నచ్చుతుందో అందరూ కూడా లైక్ చేయండి, ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా విష్ణు పురాణాన్ని మీరు వినండి, మీరు తరించండి, 10 మంది చేత తరింపజేయండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తారని మరీ ఆశిస్తూ హరి ఓం స్వస్తి.